Hyderabad Regional Center. Today, our topic is BHIC 131 History of India up to 300 CE. In that, the lesson unit number is 16. Unit number 16 లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అగ్రేరియన్ సెటిల్మెంట్స్ and social changes. This aspect already discussed. Now today we are going to discuss in the second part of this unit, that is expansion of trade and growth of urban centers in peninsular India. That is the topic today we are going to discuss. Expansion of the trade. Expansion of the trade is three types of trade. One is local trade, another one is internal inland distance trade. Local trade is first one, internal distance internal distance local trade. Distance trade means from place to place. Internal distance trade. And third type of trade is external sea voyage, sea sailing trade. These three types of trade. That is, first one is local trade. Local trade is mainly confined for local consumption. ఏంటికంటే లోకల్లో తినే అటువంటి వాటి వస్తువులతోటి లోకల్ ట్రేడ్ ఉంటుంది. కన్ఫైన్ టు లోకల్ ఏరియా వరకు ఉంటుంది. ముఖ్యంగా ఏముంటుందంటే లోకల్ ఏరియాలో వాటర్ సిస్టమ్ మీద ఈ ట్రేడ్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ సిస్టమ్ అంటే గివ్ అండ్ టేక్, ఒక వస్తువుకు ఇంకొక వస్తువు ఇవ్వటం, అది వాటర్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ద్వారా ఈ ట్రేడ్ ఎక్కువగా నడుస్తుంది. ఇది దక్కన్లో, తమిళహంలో అంటే డీప్ సౌత్లో, దక్కన్లో కూడా ఈ ట్రేడ్, లోకల్ ట్రేడ్ ఆధారపడి ఉంటుంది. ఎక్స్చేంజ్ సిస్టమ్ బిట్వీన్ ది పీపుల్, ప్రొడ్యూసర్స్ మధ్యలో, ఆర్టిజాన్స్ మధ్యలో, మరి మిగతా వాళ్ళ మధ్యలో ఈ యొక్క కన్జంప్షన్ కోసం ఒకరు పండించింది ఇంకొకరు, ఒకరు ఉత్పత్తి చేసిన వాటికి ఇంకొకరు, ఇది లోకల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నటువంటి ట్రేడ్ను లోకల్ ట్రేడ్ అంటారు. ఇది బార్డర్ సిస్టమ్, కైన్స్ చలామణి లేకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ టు గూడ్స్, గూడ్స్ టు సర్వీస్, సర్వీస్ కూడా సర్వీస్ ఇచ్చినందుకు గూడ్స్. ఆ విధంగా వివిధ ఆర్టిజాన్స్, బ్లాక్ స్మిత్కు, కార్పెంటర్కు, గోల్డ్ స్మిత్కు మరి సర్వీస్ ఇచ్చినందుకు కానీ ఫుడ్ గ్రెయిన్స్, మిగతా వస్తువులు ఇవ్వడం. సో ఇది లోకల్ ట్రేడ్ ఈజ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ది గివ్ అండ్ టేక్ రిలేషన్, వాటర్ సిస్టమ్, సెల్ఫ్ సఫిషియెంట్గా మోస్ట్లీ ఉండేటటువంటి ఈ యొక్క ట్రేడ్ ఇది.
ఎక్కడ దక్కన్లో ఉన్నది, తమిళంలో ఉంది. తమిళంలో అంటే దక్కన్లో శాతవాహనుల పీరియడ్లో ఆర్గనైజ్డ్గా ఉన్నది స్టేట్ కాబట్టి లోకల్ ట్రేడ్ కూడా ఆర్గనైజ్డ్గా మరి లోకల్గా మరి కొంచెం డెవలప్డ్ ఏరియా శాతవాహన పీరియడ్ దక్కన్ ఏరియా కాబట్టి ఇక్కడ లోకల్ ట్రేడ్ బాగా ప్రాస్పరస్గా ఎక్స్చేంజ్ సిస్టము బార్టర్ సిస్టమ్ బాగా నడిచింది. ఫుడ్ గ్రెయిన్స్ మరి లోకల్ ఉత్పత్తులు ఇది కాటన్ మరి మిగతా ఉత్పత్తుల కోసం పరస్పరం ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎక్కడ దక్కన్లో, తమిళంలో కూడా. తమిళంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి, ఎకలాజికల్ జోన్స్, 5 రకాల జోన్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రాంతంలో దొరికేటువంటి వస్తువు ఇంకో ప్రాంతం వాళ్ళకు సప్లై చేసేవాళ్ళు. ఎక్కువగా ముఖ్యంగా ఫుడ్ ప్రొడ్యూస్ చేసే ఏరియా కొంత ఏరియానే తమిళంలో ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. ఆ ఫెర్టైల్ ల్యాండ్ వాళ్ళని ఎక్కువగా వస్తువులు మిగతా వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు. మిగతాది ఫారెస్ట్ ప్రోడక్ట్స్, హిల్ స్లోప్స్. మరి ఇది ఈ విధంగా ఈ డీప్ సౌత్లో పెప్పర్ సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండిస్తారు. కానీ లోకల్ ట్రేడ్స్కు దానికో సంబంధం లేదు. ఎక్స్చేంజ్ సిస్టంలో నడిచింది. ఇది లోకల్ ట్రేడర్ని ఏమన్నారంటే శెట్టి అన్నారు. శెట్టి అంటే అక్కడ షాప్స్ ఓపెన్ చేసుకొని వస్తువులను ఆ లోకల్ ఏరియాలో బార్టర్ సిస్టమ్ ద్వారా కాకుండా ఇంకా కొంత షాప్స్ ద్వారా కూడా సేల్ చేయడం, అది కూడా లోకల్ ట్రేడ్స్ కింద వస్తుంది. శెట్టి, శ్రేష్ఠి. ఇంకా ట్రేడ్, కార్వాన్ అంటే వస్తువులు ఒక చోటు నుంచి ఇంకొక చోటు, కార్వాన్ ట్రేడ్ కూడా లోకల్ ట్రేడ్. తర్వాత ఇంటర్నల్ ఇన్లాండ్ డిస్టాన్స్ ట్రేడ్, రెండవది. ఇంటర్నల్ ఇన్లాండ్ డిస్టాన్స్, దూర ప్రాంతంలోకి చేరేటువంటి శాతవాహన కింగ్డంలో ఉన్నటువంటి ఒక ప్రాంతము నుంచి ఇంకొక ప్రాంతము దాకా, అంటే వెస్ట్ టు ఈస్ట్ టు వెస్ట్, ఈ ప్రాంతాలన్నిటి మధ్యలో నడిచేటువంటి ఇన్లాండ్ డిస్టాన్స్ ట్రేడ్. దాంట్లో ఏంటంటే లోకల్ కన్జంప్షన్ గూడ్స్ ఉండవు. కొంచెం ఏముంటాయి దాంట్లో డిస్టాన్స్ ట్రేడ్లో లోకల్గా లభించినటువంటి యొక్క వస్తువులు మరి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటారు. లోకల్గా లభించినటువంటి వస్తువులు శాతవాహనులు కాలంలో మరి ప్రీషియస్ స్టోన్స్, మిగతావి కొన్ని మరి దక్షిణ ప్రాంతంలో లభించే కోలార్ గోల్డ్ మైన్స్, కోలార్ కర్ణాటకలో లభించే, అట్లా ఎక్కడెక్కడైతే ప్రీషియస్ స్టోన్స్, పిరల్స్ మరి ఇవి ఉంటాయో ప్రజల అవసరాల కోసం ఆ యొక్క మెటల్స్ను, మైన్స్ను ఆ లాంగ్ డిస్టెన్స్ ఇంటర్నల్ ఇన్లాండ్ ట్రేడ్లు వర్తక వ్యాపారులు ట్రాన్స్పోర్ట్ చేస్తుండేవారు. ఇవి ఎలా చేస్తున్నారంటే బులక్ కార్ట్స్, ఇంటర్నల్లో బులక్ కార్ట్స్, ఈ ఎద్దుల బండ్లు యూజ్ చేశారు. ఇంకా హార్స్ మీద, గుర్రం మీద
హార్స్ మీద పెట్టుకొని, లేదా మిగతా ఎలిఫెంట్ మీద కానీ దీని మీద కానీ వస్తువులు ఒక చోటు నుంచి ఒక చోటు చేరేసేవాళ్ళు. దీన్ని కూడా కార్వాన్ ట్రేడర్స్ కూడా అంటారు. ఒక చోటు నుంచి ఇంకో చోటు వస్తువులు మోసుకుపోయేటువంటి వాళ్ళు. దీంట్లో మరి లోకల్ ఫుడ్ గ్రెయిన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఒక చోట నుంచి ఇంకో చోట దొరకని వాటిని తీసుకుపోతారు. కానీ దానికన్నా ప్రీషియస్ మెటల్స్ ఎక్కువగా, లైట్ వెయిటేజ్ వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్లో. ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రేడు, కార్వాన్ ట్రేడర్స్ అంటారు. శ్రేష్ఠి, శెట్టి ఉంటారు. ఇంకా ఏంటంటే ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రేడుకు దోహదపడటానికి ఏంటంటే, ట్రేడ్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే సర్ప్లస్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రేడ్ అనేది డెవలప్ అవుతుంది. ట్రేడ్ కామర్స్ డెవలప్ కావడానికి ముఖ్యంగా సర్ప్లస్ ప్రొడక్షన్ ఉండాలి. సర్ప్లస్ ఆహార ధాన్యాలు సర్ప్లస్ ఉంటేనే ఆ రైతులు పండించే పంట వాళ్ళకు సరిపోని మిగతా వాళ్ళకు సప్లై చేసినట్టుంటేనే ఆ యొక్క వర్తకు మర్చెంట్స్ అనే వాళ్ళు వస్తారు. లేకపోతే అందరూ ఆ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. ఆ విధంగా మర్చెంట్స్ రావడమే కాకుండా ఆర్టిజాన్లు కూడా, వివిధ వృత్తుల వాళ్ళు కూడా వస్తారు. అంటే ట్రేడ్ అండ్ కామర్స్ మూల స్తంభం ఏంటి అంటే సర్ప్లస్ ప్రొడక్షన్. రివర్ వ్యాలీస్లో ఎక్స్ప్లైట్ చేస్తూ సర్ప్లస్ ప్రొడక్షన్ వస్తే కానీ వాళ్ళకు సరిపోయిన పంట కాకుండా మిగతా వాళ్లకు నాన్ అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళకు ఆహార పదార్థాలు సప్లై చేయగలిగేటట్టయితేనే అందులో నుంచి వివిధ వృత్తులు పుట్టుకొస్తాయి. ఆ వృత్తులు స్పెషలైజ్డ్ వృత్తులు ఏంటంటే మర్చెంట్స్ అని కొందరు, అదే ట్రేడర్స్, మర్చెంట్స్ ట్రేడర్స్ రకాలు కూడా ఉంటాయి దీంట్లో. అంటే మర్చెంట్స్, లోకల్ మర్చెంట్స్, మరి కార్వాన్ మర్చెంట్స్, లోకల్ షాప్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు. మరి మర్చెంట్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటు కార్వాన్ ట్రేడర్స్ అంటారు. వీళ్ళు వాళ్ళ సేఫ్టీని, అంటే స్టేట్ కూడా సెక్యూరిటీని కల్పిస్తుంది. స్టేట్ సెక్యూరిటీని కల్పించే దానికన్నా దానికి మీద ఆధారపడకుండా వాళ్ళంతా వాళ్ళే ప్రొటెక్షన్ ఆర్ముడు దళాలను కొంతమందిని వినియోగించుకొని వాళ్ళ వస్తువులు సులభంగా ఒక చోటు నుంచి ఒక చోటు చేర్చుకుంటారు. దాన్ని కార్వాన్ ట్రేడర్స్ గ్రూప్స్గా పోతుంటాయి. ఒక సమూహంగా పోయి వర్తక వ్యాపారం చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఈ ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్ కావడానికి మరి ముఖ్యమైన కారణం ఏంటంటే అగ్రికల్చర్లో సర్ప్లస్ ప్రొడక్షన్ రావడం. దాంట్లో నుంచి పుట్టినటువంటిదే మర్చెంట్స్. సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఆ సర్ప్లస్ ప్రొడక్షన్ వివిధ ప్రాంతాలకు చేరవేయటమే మర్చెంట్స్ పని. ఆ యొక్క సర్ప్లస్ ప్రొడక్షన్ కన్జంప్షన్ తింటూ వివిధ వృత్తులు కూడా పుట్టుకొచ్చినాయి. ఆ యొక్క అగ్రికల్చర్ కావాల్సిన ఇంప్లిమెంట్స్ ఏంటి? కార్పెంటర్ వాడు ఉండాలి, వడ్లవాడు ఉండాలి, కమ్మరి వాడు ఉండాలి. మరి వస్తువులు నిల్వ చేయడానికి ఎవరు ఏం కావాలి? కుండలు ఉండాలి, పాటనర్ ఉండాలి. ఇంకా సర్వీస్ చేయటానికి ఇంకా వేరే వృత్తుల వాళ్ళు కూడా ఉండాలి. సో ఈ విధంగా ఆర్టిజాన్ క్లాస్ వివిధ వర్గాల వాళ్ళు జమ చేయండి. దేంతో? సర్ప్లస్ ప్రొడక్షన్. రివర్ వ్యాలీస్ ఎక్స్ప్లైట్ చేసి సర్ప్లస్ ప్రొడక్షన్ రావడంతో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ విధంగా డిస్టెన్స్ ట్రేడ్, ఇన్లాండ్ డిస్టెన్స్ ట్రేడ్ తోటి
ఏమైంది, వివిధ వృత్తులు దాంట్లో పార్టిసిపేట్ అయినాయి. వివిధ వృత్తులు, వీవర్స్ క్లాత్ ప్రొడ్యూస్ చేశారు, ప్రజల కోసమయ్యేది క్లాత్. ఇంకా కార్పెంటర్, ప్లవ్ కల్టివేషన్ కాబట్టి ప్లవ్ నాగళ్ళు, బ్లాక్ స్మిత్, ఐరన్, ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఐరన్ టెక్నాలజీ ఎప్పుడైతే ఫస్ట్ సెంచరీ బీసీలో వచ్చిందో, క్రిస్టియన్ ఎరాలో, బిగినింగ్ ఆఫ్ అప్ టు ది క్రిస్టియన్ ఎరాలో ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్, సర్ప్లస్ ప్రొడక్షన్ అంతా కూడా శాతవాహనులు, మౌర్యుల కాలంలో, కౌటిల్యుని అర్థశాస్త్రంలో, మరి ఈ పీరియడ్లో ఈ యొక్క సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. ఇంతే కాకుండా ఈ సర్ప్లస్ ప్రొడక్షన్కు ఇంకా ఏంటంటే మనం చదివిన అగ్రేరియన్ సెటిల్మెంట్స్లలో శాతకాల కాలంలో ఏం చేసినారు, విలేజెస్ను బ్రాహ్మణులకు మరియు బుద్ధిస్ట్ మాంగ్స్కు దానాలు ఇచ్చినారు. ఆ దానాలు ఇచ్చి ఆ దానాల విలేజెస్ను మరి రాజభటులు కానీ సైనికులు కానీ పోకూడదు, దానిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ కలెక్షన్ కూడా ఆ యొక్క బ్రాహ్మణులకు, ఆ యొక్క బుద్ధిస్ట్ మాంగ్స్కి అప్పచెప్పబడి. అంటే ఏంటి, అగ్రికల్చర్లో ట్యాక్స్ వసూలు చేసినారు. అంటే ఏంటి, ట్రేడ్ అండ్ కామర్స్లో కూడా ట్యాక్స్ వసూలు చేసినారు, ఇంటర్నల్ ట్రేడ్లో కూడా ట్యాక్స్ వసూలు చేసినారు. ట్యాక్స్ వసూలు చేసిన దాని మీదనే ఏం ట్యాక్స్ అంటారు, దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోయేటువంటి ట్యాక్స్ ఒకటి, దాన్ని కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. అది కాకుండా సేల్స్, అమ్మకం పన్ను కూడా ఉంటుంది, 2 పన్నులు విధిస్తారు. ఈ విధంగా పన్నులు వేసి ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ మరి జరిగింది. ఆ విధంగా శాతవాహనుల కాలంలో తమిళహం అంటే డీప్ సౌత్లో 5 ఎకలాజికల్ జోన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ, కావేరి పట్టణం, మరి ఇది ఉరయ్యూర్ అనేది లోకల్ టౌన్, ఇది చోళాస్ రూల్ చేసినటువంటి ఏరియా ఉరయ్యూర్. ఆ తర్వాత పూహార్, కావేరి పట్టణం, ఓడరేవ్. సో ఆ విధంగా మళ్ళీ మదురై, పాండ్యులు రాజధాని మదురై, పెద్ద క్యాపిటల్. మరి ఆ తర్వాత మరి ఆ యొక్క ఓడరేవు కూడా ఉంది పాండ్యులు. ఆ తర్వాత కేరళ ఏరియాలో ముజరీస్ అనే పెద్ద ట్రేడింగ్ సెంటర్, నావిగేషన్ ట్రేడింగ్, సీ ట్రేడింగ్ సెంటర్ ముజరీస్. సో ఈ విధంగా మరి ఒక ట్రేడ్ అండ్ కామర్స్, లోకల్ ట్రేడ్, ఇన్లాండ్ ఇంటర్నల్ డిస్టెన్స్ ట్రేడ్, తర్వాత సిఓఏజ్ ట్రేడ్, సిఓఏజ్ లాంగ్ డిస్టెన్స్ సిఓఏజ్ ట్రేడ్ కూడా 3వ రకమైనటువంటి ట్రేడ్. ఈ ట్రేడ్ పునాది ఏంటంటే సర్ప్లస్ ప్రొడక్షన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్, అండ్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ నుంచి మర్చెంట్స్, మరి ట్రేడర్స్, వాళ్ళు ట్రేడర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్, లోకల్ ట్రేడర్స్, కార్వాన్ ట్రేడర్స్, వస్తువులు ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకుపోతారు. ఈ విధంగా సిఓఏజ్ ట్రేడ్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు, మొట్టమొదట సిఓఏజ్ ట్రేడ్ ఇండియాలో చేసినటువంటి వాళ్ళు మన వస్తువులను ఇతర ప్రాంతాలకు తీసుకుపోయినటువంటి వాళ్ళు అరబ్బులు, ముస్లింలు సిఓఏజ్ ట్రేడ్ను క్యారీ చేసినారు. మన ఇండియన్ సీ కోస్ట్ నుంచి, ఈస్టర్న్ సీ కోస్ట్, వెస్టర్న్ సీ కోస్ట్ నుంచి అరబ్బులు మరి సిఓఏజ్ ట్రేడ్ చేసినారు. ఆ తర్వాత అరబ్బుల తర్వాత
ఫస్ట్ సెంచరీ సిఈలో మాన్సూన్ విండ్స్ కనుక్కున్నారు. ఫ్లో ఆఫ్ విండ్స్. ఆ విండ్స్ కనుక్కున్న తర్వాత రోమన్ సెంటర్ అయినారు ట్రేడ్లు. ఆ విధంగా ఇటాలియన్ రోమన్స్ ట్రేడ్, ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ నుంచి ట్రేడర్స్ వచ్చినారు. ఆ విధంగా సిఓఏ ట్రేడ్లో మొదట వచ్చినటువంటి వాళ్ళు అరబులు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రోమన్. ఆ విధంగా దక్కన్ పెనిన్సులర్ ఇండియాలో దక్కన్ తమిళహంలో ఈ రెండు ఆంధ్ర ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో అండ్ తమిళనాడు ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో ఈ యొక్క అరబ్బులు సెటిల్మెంట్స్ సీ కోస్ట్లలో, మరి ఆ తర్వాత రోమన్ సెటిల్మెంట్స్ కూడా కనిపెడతాయి. సెటిల్మెంట్స్ కాకుండా వాళ్ళ యొక్క రోమన్ టైమ్స్ అరకెమేడ్లో మరి ఈ విధంగా రోమన్ కాయిన్స్ మనకు కేరళ పుత్ర అంటే కేరళ స్టేట్లో మ్యూజియం. సో ఈ విధంగా సిఓఏ ట్రేడ్ను అరబ్బులు, ఆ తర్వాత రోమన్ డామినేట్ చేసినారు. అయితే దీనికి సిఓఏ ట్రేడ్ డామినేట్ చేయడానికి కోస్టల్ పోర్ట్స్ ఉన్నాయి. కోస్టల్ పోర్ట్స్, ఈస్టర్న్ పోర్ట్స్ చోళా కింగ్డంలో ఉరయ్యూరు కాకుండా పూహార్, కావేరి పట్టణం సీపోర్ట్, పెద్ద సీపోర్ట్. ఉరయ్యూరు అనేది పెద్ద క్యాపిటల్ టౌన్. మరి ఇంటర్నల్ ట్రేడ్ కూడా ఉన్నది. ఇంటర్నల్ ఇన్లాండ్ ట్రేడ్లో కూడా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే ప్రతిష్టాన ఉన్నది, పైథాన్ నుంచి తేరా, తగర, వైజయంతి, విజయపురి, నాగార్జునకొండ, ఇవి ఆంధ్ర పోస్ట్ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఇంటర్నల్ టౌన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద టౌన్స్. ఆ తర్వాత ఇంటర్నల్ టౌన్స్ కనెక్టెడ్ విత్ ది సీపోర్ట్. ఏది సీపోర్టు? వెస్టర్న్ సీపోర్టులలో ముఖ్యమైనటువంటి బరుకచ్చా, వెస్టర్న్ కోస్ట్లో బరుకచ్చా, సోపారా, కళ్యాణ్, ఈ మూడు సీపోర్ట్స్ వెస్టర్న్ కొంకన్ రీజియన్లో ఉన్నటువంటి సీపోర్ట్స్, వెస్టర్న్ సీపోర్ట్స్. ఈ విధంగా బరుకచ్చా నుంచి నాసిక్ మరి ఉజ్జయిని రీజన్ కలుపుతూ ఇంటర్నల్ ట్రేడ్ రూట్స్, డిస్టెన్స్ ట్రేడ్. సో ఆ విధంగా బరుకచ్చా, సోపారా, కళ్యాణి, ఇవన్నీ సీపోర్ట్స్. ఈ సీపోర్ట్స్ కలుపుతూ పెద్ద పెద్ద ఇంటర్నల్ క్యాపిటల్ బిగ్ టౌన్స్ ఉన్నాయి. టౌన్స్, క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. అవి ప్రతిష్టాన, వెస్ట్ నాసిక్, ఈ విధంగా నాసిక్, నానాగఢ్, కార్లీ, బజా, వైజయంతి, తగర, నాగార్జునకొండ, విజయపురి అండ్ అమరావతి, ఈస్టర్న్ క్యాపిటల్ ఆఫ్ ది శాతవాహనాస్. సో ఈ విధంగా మరి ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ వల్ల ఇంటర్నల్ టౌన్స్ బాగా డెవలప్ అయినాయి. మరి వెస్టర్న్ సీపోర్ట్స్, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన అన్ని కూడా వెస్టర్న్ సీపోర్ట్స్ ద్వారా అరబ్బులు మొట్టమొదట, ఆ తర్వాత రోమన్లు. వీళ్ళ యొక్క వస్తువులు ఏంటి అంటే ఆహార పదార్థాలు కాకుండా ఇంకా ఏంటంటే పెప్పర్, సుగంధ ద్రవ్యాలు. రోమన్లకు
సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా అవసరం ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మటన్ చట్నీ పెడతారు కాబట్టి. పెప్పర్, సుగంధ ద్రవ్యాలు బాగా అవసరం వచ్చింది కాబట్టి రోమన్లు సుగంధ ద్రవ్యాల కోసం ఎక్కువగా వర్తక వ్యాపారం చేస్తుండేవాళ్ళు. దాంతో ఇండియన్ వర్తక వ్యాపారం బాగా ఉచ్చ స్థితిలో ఉంది. స్పైసెస్ లభించడం వల్ల ఇంకా ప్రీషియస్ స్టోన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ విధంగా మరి రోమన్ స్పైసెస్ కోసం, అరబ్బులు వివిధ రకాల ప్రీషియస్ స్టోన్స్ కోసము మరి ఇక్కడ వర్తక వ్యాపారం చేసినారు. ఆ విధంగా సీ పోర్ట్లో, ఈస్టర్న్ సీ పోర్ట్ ఏంటంటే తమిళహం ఏరియాలో కావేరి పట్టణం, మదురై ఏరియాలో కోరక్కరం అనేటువంటి ఇంకొక సీ పోర్ట్, మదురై పాండ్యులు కోరాపుట్టం అనేటువంటి సీ పోర్ట్. సో ఈ విధంగా సీ పోర్ట్స్ మరి మదురై తమిళనాడు ఏరియాలో, మరి కావేరి పట్టణం ఏరియాలో పోహా అంటే కావేరిపట్నం ఏరియాలో ఉన్నటువంటి సీ పోర్టు. మరి కేరళ ప్రాంతంలో కేరళీయులను ఏమంటారంటే కేరళ పుత్రులు, సత్యపుత్రులు అంటారు. సో ఆ విధంగా అక్కడ కూడా ముజరీస్ అనేటువంటి సీ పోర్ట్. ఇంకా సీ పోర్ట్స్ కనెక్ట్ చేస్తూ క్యాపిటల్స్ కనెక్ట్ చేస్తూ ఇంకా బిగ్ టౌన్స్, సిటీస్ ఎమర్జ్ అయినాయి. ఎక్కడ? ఈ యొక్క దక్కన్లో అండ్ తమిళహం అంటే డీప్ సౌత్లో ఈ విధంగా గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ అయినాయి. ఈ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్, సిఓఏజ్ ట్రేడ్, ఇవన్నిటికి ఏంటి కారణం అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది. ఏం కమ్యూనికేషన్? లోకల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటి? బులక్ కార్ట్, హార్స్ బ్యాక్. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే షిప్స్ తయారైన శాతవాహనుల కాలంలో, బులవామి కాలంలో షిప్ లెడ్ కైన్స్ మీద షిప్ రిప్రజెంటేషన్ అంటే షిప్ ట్రేడ్ వాజ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్. సో ఈ విధంగా మరి శాతవాహనుల కాలంలో మరి డీప్ సౌత్లో కూడా సిఓఏజ్ ట్రేడ్ షిప్స్ ద్వారా నడిచింది. సో ఆ విధంగా షిప్స్, సిఓఏజ్ ట్రేడ్, అరబ్బులు, తర్వాత రోమన్లు బాగా ప్రామినెంట్. ఆ విధంగా రోమన్లు ఏం తీసుకొచ్చారంటే ఎక్కువగా మన వస్తువులు తీసుకుపోయి వాళ్ళ యొక్క వస్తువులు ఏంటంటే స్వీట్ వైన్, మరి గోల్డ్ కాయిన్స్, రోమన్ గోల్డ్ కాయిన్స్ ఇక్కడ తీసుకొచ్చారు. మన వస్తువులలో మనదే ఫేమస్ ఏంటి? వివిధ రకాల కాటన్ క్లాత్ మన దగ్గర దక్షిణ శతమానుల కాలంలో దక్కన్లో, పెనిన్సులర్ ఇండియాలో, డీప్ సౌత్లో కాటన్ క్లాత్ ఫేమస్. ఇండియా స్పైసెస్ ఫేమస్, వివిధ రకాల స్టోన్స్ ఫేమస్, బోన్స్, ఎలిఫెంట్ బోన్స్ ఫేమస్. కాబట్టి బోన్స్, సెల్ కూడా ఫేమస్. కాబట్టి ఈ అన్నిటి వస్తువులను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది. వాళ్ళ వస్తువులు ఏంటంటే ముఖ్యంగా దినారా గోల్డ్ కాయిన్స్ ఆఫ్ రోమన్స్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే రోమ్ నుంచి గోల్డ్ ఎక్కువగా వస్తుందని పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే అటువంటి అనానమస్ రైటర్, నేచురల్ హిస్టోరియా రాసినటువంటి వాడు ఇటాలీ రోమ్లో ఉన్న గోల్డ్ అంతా బయటికి వెళ్ళిపోతుందన్న ఒక క్రై బాగా అరిచాడు, బాగా నోటెడ్ బాగా. సో ఆ విధంగా ఇటాలీ వాళ్ళు ఏ వస్తువులు వాళ్ళకి దీటైన వస్తువులు లేక కాటన్ కానీ, స్పైసెస్ కానీ, మరి వీవింగ్ క్లాత్ కానీ, మరి
ఈ యొక్క మిగతా వాటికి చెల్లించడానికి రోమన్స్ గోల్డ్ కైన్స్ను, దినారాస్ అంటారు, గోల్డ్ కైన్స్ను తీసుకొచ్చారు. సో ఆ విధంగా రోమన్స్ గోల్డ్ కైన్స్ మనం ఎక్కడెక్కడ బయటపడ్డాయి అంటే అరికెమేడ్లో బయటపడ్డాయి, మదురై కావేరి పట్టణంలో బయటపడ్డాయి, డీప్ సౌత్లలో మెనీ ప్లేసెస్లో బయటపడ్డాయి, ఆంధ్ర ప్రాంతంలో కూడా బయటపడ్డాయి, శాతవాహన కేంద్రంలో కూడా బయటపడ్డాయి. ఈ విధంగా రోమన్ గోల్డ్ కైన్స్ చాలా చోట్ల బయటపడటం రోమ్ తోటి మన వాళ్ళు వర్తక వ్యాపారం చేసినారనే ఒక ప్రూఫ్ లభిస్తుంది. ఆ వస్తువులు రోమన్ వస్తువులు మన దగ్గర, రోమన్ కైన్స్ మన దగ్గర, రోమన్ కైన్స్ మీద ఉన్నటువంటి ఆనాటి రాజులు ప్రతిమలు రోమన్ కైన్స్ మీద మన దగ్గర మరి ఇలా ఉన్నాయి. సో ఆ విధంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి ట్రేడ్ విత్ రోమన్స్. సో ఆ విధంగా ఈ ట్రేడ్ అండ్ కామర్స్ను బాగా ఉచ్చ స్థితిలోకి తీసుకుపోవడానికి గల కారణం ఏంటంటే ఆర్టిజాన్స్ వివిధ వస్తువులు ప్రొడ్యూస్ చేసినారు. వాటికి వివిధ వస్తువులు ప్రొడ్యూసర్స్ ఉత్పత్తి కావడానికి ఏమిటంటే ప్రాస్పరస్ అగ్రికల్చర్, రివర్ వ్యాలీ ఎక్స్ప్లైటేషన్ జరిగింది, ప్రాస్పరస్ ప్రొడక్షన్ జరిగింది, అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్స్, దానివల్ల సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ వల్ల వివిధ వృత్తుల వాళ్ళు ఎమర్జ్ అయినారు. వివిధ వృత్తులు, వివిధ వస్తువులు మరి విదేశాలకు సరిపోయే దేశీయానికి సరిపోగా విదేశీయులకు కూడా లభించేటట్టు వస్తువులు తయారు చేసే విధానం కూడా వచ్చింది. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్కు ముఖ్యమైనటువంటి యొక్క కారకులు ఎవరంటే ఆర్టిజాన్స్, మర్చెంట్స్. మర్చెంట్స్ రెండు రకాల, లోకల్గా షాప్ పెట్టుకుని ఉండే మర్చెంట్, కార్వాన్ ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకుపోయే మర్చెంట్, కార్వాన్ మర్చెంట్స్. ఈ కార్వాన్ మర్చెంట్స్ నుంచి సీ పోర్ట్స్కి వచ్చిన దాన్ని సీ పోర్ట్లలో ఎవరయ్యా అంటే అరబ్బులు, రోమన్లు షిప్స్ తోటి వాళ్ళు ఎక్స్ప్లైట్ చేసింది ఇండియన్ ట్రేడర్స్, ఇండియన్ మర్చెంట్స్. ఆ విధంగా ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఇండియన్ మర్చెంట్స్ తోటి స్వీట్ వైన్, ప్రీషియస్ ఒక స్టోన్స్ అవి అలాంటివి కొన్ని తీసుకొచ్చి ఇండియాలో ఉన్నటువంటి ఒక సంపదను తరలించుకుపోయినారు ఎవరు? రోమన్స్. సో ఆ విధంగా రోమ్ బికేమ్ ప్రాస్పరస్ అవుట్ ఆఫ్ ది ట్రేడ్ విత్ ఇండియా. అరబ్బులు కూడా ప్రాస్పరస్ కంట్రీగా మారింది, అరబిక్ ఎంపైర్. సో ఈ విధంగా మరి ట్రేడ్ అండ్ కామర్స్, లోకల్ ట్రేడ్, ఇంటర్నల్ ఇన్లాండ్ డిస్టెన్స్ ట్రేడ్, సిఓఏజ్ ట్రేడ్, ఇవన్నీ కూడా ఏంటయ్యా ఈ యొక్క లోకల్ ట్రాన్స్పోర్టేషన్, షిప్ ట్రాన్స్పోర్టేషన్, మరి ఆర్టిజాన్స్ మిగతా పట్టణాలు ఒకదానికి సీవు పట్టణాలు ట్రేడ్ రూట్స్ కలపబడిన ట్రేడ్ రూట్స్ ద్వారా వివిధ పట్టణాలు కలపబడినాయి. ఎక్కడ? దక్కన్లో, అట్లే తమిళహంలో కూడా, డీప్ సౌత్లో కూడా వివిధ పట్టణాలు వచ్చేయాల్సింది. సో ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉండటంతో ఆర్టిజాన్ క్లాసెస్, మర్చెంట్ క్లాసెస్, కార్వాన్ ట్రేడర్స్, మరి లోకల్ ట్రేడ్ కన్జంప్షన్ కోసం అని చెప్పి ఎక్స్చేంజ్ సిస్టమ్, బార్డర్ సిస్టమ్, మరి ఇంటర్నల్ ఇన్లాండ్ ట్రేడ్లో ప్రీషియస్ లైట్ వెయిటేజ్ goods transportation from one place to another place along with food grains and other articles which are not available in other places. సో అది కాకుండా ఎక్స్టర్నల్ ట్రేడ్, సిఓఏస్ ట్రేడ్లో ముఖ్యంగా స్పైసెస్, ఐవరీ, బోన్స్, మరి
ఇంకా వెస్టర్నర్స్కు కావాల్సినటువంటి క్లాత్, కాటన్ క్లాత్, మస్లిన్, సిల్క్ మస్లిన్ ఎక్కడ ఆంధ్రాలో ప్రొడ్యూస్ అయింది, మరి డీప్ సౌత్లో ప్రొడ్యూస్ అయినటువంటి సిల్క్ క్లాత్. సో ఆ విధంగా ఎక్స్పోర్ట్కు ఇంపోర్ట్కు మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ విధంగా మూమెంట్ ఆఫ్ ట్రేడ్ మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్ విధించారు, సేల్స్ ట్యాక్స్ విధించారు. ఈ విధంగా స్టేట్ శాతవాహనుల కాలంలో ఆర్గనైజ్డ్ స్టేట్ ఉన్నది కాబట్టి ఆర్గనైజ్డ్ స్టేట్స్ కస్టమ్స్ విధించడానికి, కస్టమ్స్ వసూలు చేయడానికి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ ఉన్నారు. మరి ఇంకా అది కాకుండా వెయిట్స్ అండ్ మెజర్స్, మరి ట్రేడ్ మార్పడానికి కాయిన్స్ కూడా ఉండాలి. కాయిన్స్ అంటే ఎక్స్టర్నల్ ట్రేడ్, ఇంటర్నల్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్స్ కూడా కాయిన్స్ చలామణి ఉంది. కాయిన్స్ చలామణి వివిధ రకాల ఇంటర్నల్ కాయిన్స్, వివిధ రకాల కాయిన్స్ ఉన్నాయి మన యొక్క శాతవాహనుల కాలంలో కానీ తమిళంలో కానీ డిఫరెంట్ చోళాసులు, పాండ్యాసులు అండ్ చేరాసులు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోకల్ కైన్స్ ఇష్యూ చేయబడ్డాయి. లోకల్ కైన్స్ ముఖ్యంగా కార్షపానాస్ అంటారు, కార్షపాన, కాహన, కాహపాన అంటారు. వీటిల్లో మరి కుషాన్లు, కనిష్కులు కూడా కాయిన్స్ ఇష్యూ చేశారు. వాళ్ళ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. మరి శాతవాహనులు లెడ్ కాయిన్స్ ఇంపార్టెంట్, లెడ్ కాయిన్స్. సో ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్కు మరి పెంపొందించడానికి కాయిన్స్ చలామణి కూడా ఇంపార్టెంట్. వివిధ రకాల లోకల్ కాయిన్స్ ఉన్నాయి. కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, పోసిన్ కాయిన్స్, లెడ్ కాయిన్స్, కొన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి, లోకల్ కాయిన్స్. అవి కాకుండా గోల్డ్ కాయిన్స్ ఎవరి పీరియడ్లో శకశాత్రపాలు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, నాపాలు సిల్వర్ కాయిన్స్, కుషాన్స్ గోల్డ్ కాయిన్స్, గుప్తాస్ గోల్డ్ కాయిన్స్. సో ఈ విధంగా మరి గోల్డ్ కాయిన్స్ అంటే గోల్డ్ ఎక్కడి నుంచి, సింధు ఏరియా నుంచి, కర్ణాటక ఏరియా నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినారు గోల్డ్. సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయి ఉన్నది. వివిధ మెటల్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి పోయినాయి. సో ఆ విధంగా మెటల్ పోసిన్ లెడ్ కైన్స్ అంటే సీసమ్ కైన్స్ శాతవాహనుల కాలంలో, పోసిన్ కైన్స్ అంటే 10+ కాపర్ కలిపిన దాన్ని పోసిన్ కైన్స్ అంటారు దక్కన్లో. మరి ఈ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ వల్ల వివిధ రకాల ఆక్యుపేషన్స్ వచ్చినాయి. ఈ కాయిన్స్ చలామణిలో రోమన్ కాయిన్స్ అరికెమేడ్లో బాగా లభించినవి. ఇది రోమన్ కాయిన్స్. ఆ విధంగా రోమన్ కాయిన్స్, లోకల్ కాయిన్స్ సర్క్యులేషన్ ఉండటం వల్ల ట్రేడ్ అండ్ కామర్స్ ఈజీ అయింది. ఏది లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్, మరి సిఓఎస్ ట్రేడ్ కొంత ఈజీ అయింది ఇది కాయిన్స్ సర్క్యులేషన్ వల్ల. మరి లోకల్ ట్రేడ్ అయితే బార్టర్ సిస్టమ్ మీదనే ఉంటుంది, లిక్విడ్ టేక్. మరి ఈ యొక్క లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్, సిఓఎస్ ట్రేడ్ డెవలప్ కావడానికి కైనేజ్ ఈజ్ ఇంపార్టెంట్. కైనేజ్ తర్వాత ఇంకా ఏంటి అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెయిట్స్ అండ్ మెజర్స్. తూకాలు, కైన్స్ ఎట్లా పంచ్ మార్కుడు కైన్స్ చలామణిలో ఉండే అప్పుడు ఈ పీరియడ్లో శాతవాహనుల కాలంలో తమిళం పీరియడ్లో పంచ్ మార్కుడు కాయిన్స్ అంటే
బాగా పంచ్ మార్కెట్ కాయిన్స్ పంచ్ కొట్టి, అంటే ఈ యొక్క చుట్టతోటి కొట్టి రేకులుగా చేసి వాటి మీద స్టాంప్, రాయల్ స్టాంప్ వేసేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే పంచ్ మార్కెట్ కాయిన్స్ అంటారు. వివిధ రకాల పంచ్ మార్కెట్ కాయిన్స్ సిల్వర్, కాపర్, బ్రాంజ్, కాపర్ అండ్ టిన్ మిక్స్డ్, బ్రాంజ్, ఈ కాయిన్స్ సర్క్యులేషన్ ఉంది. పంచ్ మార్కెట్ కాయిన్స్, లోకల్ కాయిన్స్. ఇక గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అవి గోల్డ్ కాయిన్స్ ప్రీషియస్గా యూజ్ చేసేది. లోకల్ ఇంటర్నల్ ఇన్లాండ్ ట్రేడ్ కాకుండా ప్రీషియస్ ఆస్పెక్ట్ మాత్రమే రేర్గా యూజ్ చేసేది గోల్డ్ కాయిన్స్, బులియన్గా వాడేది నిల్వల కోసం గోల్డ్ కాయిన్స్. సో ఆ విధంగా వివిధ రకాల కాయిన్స్ సర్క్యులేషన్ వల్ల ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఈజీ అయినది. అది కాకుండా ఇన్ అడిషన్ టు దట్ వెయిట్స్ అండ్ మెజర్స్, వెయిట్ తూకాలు, పంచ్ మార్కెట్ కాయిన్స్ వివిధ రకాల యొక్క వెయిటేజ్ తోటి ఉన్నటువంటి కాయిన్స్ బట్టి తూకాలు, వెయిటేజ్ కూడా అప్పుడు మెజర్మెంట్స్, వెయిట్ తూకం ఉండేది. షోలా, గిద్దె అనే ఈ ధాన్యాన్ని కొలిసేది. మరి ఏంటి మెట్రిక్ సిస్టమ్లు, కిలో, తులము, ఇలాంటి వెయిట్స్ అండ్ మెజర్స్ ఉన్నాయి. ఇంకా అది కాకుండా మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ను నివర్తన, ల్యాండ్ మెజర్మెంట్, టాల్ గడ ఉండేది. దాన్ని మరి నివర్తన అంటే ఇన్ని నివర్తనాల భూమిని బ్రాహ్మణులకు, మరి బుద్ధిస్ట్ మాంగ్స్కు దానాలు ఇస్తున్నారంటే ల్యాండ్ గ్రాంట్స్ టు ది రిలీజియస్ పీపుల్. ల్యాండ్ గ్రాంట్స్ శాతవాహన పీరియడ్లోనే మొదలైంది. ల్యాండ్ గ్రాంట్స్ మొదలై వాళ్ళకి అన్ని హక్కులు ఇవ్వటము, వాళ్ళే ల్యాండ్ మీద అడ్మినిస్ట్రేటివ్ పవర్ వాళ్ళకే రావటం, మరి అన్ని ఎంజాయ్ చేయటం. ఈ విధంగా మరి ల్యాండ్ గ్రాంట్స్ ఎక్కువగా ఇవ్వటం వల్ల మరి రాజ్యాలకు స్కేర్సిటీ ఆఫ్ మనీ వచ్చింది. కాబట్టి కస్టమ్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, మరి మైన్స్ కంట్రోల్ చేయటము, ట్రేడ్ కంట్రోల్ చేయటము, ఇవన్నిటి మీద రాజులు ఆ యొక్క ఫైనాన్స్ దివాలా తీయకుండా వాటిని వసూలు చేసుకోగలిగారు, నింపగలిగారు. ఇది ఎక్చెక్కర్ అంటే ధాన్యాగారం నింపింది. అంటే ట్యాక్స్ వసూలు చేసేది ఎలా అంటే వస్తు రూపంలో వసూలు చేసినారు, మరి కాయిన్స్ రూపంలో కూడా రెండు రకాలుగా వసూలు చేసినారు. ముఖ్యంగా వస్తు రూపంలో ఎక్కువగా వసూలు చేసినారు. సో ఆ విధంగా వస్తు రూపంలో వసూలు చేసినారు కాబట్టి దాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ వసూలు చేసి ఫుడ్ కార్పొరేషన్లో పెట్టి ఎప్పుడైనా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు రిలీజ్ చేసినారు ఆనాటి రాజు. మరి ఆ తర్వాత ఆ యొక్క బ్రిటిష్ పీరియడ్లో అది జరగలేదు. మరి ఏన్షియంట్ పీరియడ్లో ఫుడ్ గ్రెయిన్స్ను కలెక్ట్ చేసినారు, వివిధ వస్తువులను కలెక్ట్ చేసినారు. ఆ వస్తువులను కరువు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని రిలీజ్ చేసి ప్రజలను ఆదుకున్నారు. మరి అది బ్రిటిష్ పీరియడ్లో ఇలా జరగలేదు. వస్తువులు పండినంతా కూడా బ్రిటిష్ మిలిటరీ ఏరియాకు బయటికి వెళ్ళిపోయినాయి. కరువు కాటాల వల్ల ఎంతో మంది చనిపోయినారు. మరి ఈ విధంగా వెయిట్స్ అండ్ మెజర్స్ ఉండేవి. మరి ల్యాండ్ మెజర్మెంట్ పెద్ద గడతోటి నివర్తన అనేటువంటి దాన్ని ల్యాండ్ మెజర్మెంట్స్ కూడా ఉండేవి. సో వెయిట్స్ అండ్ మెజర్స్, కాయిన్స్. అదే కాకుండా ఇంకా ఏంటి అంటే మరి పెద్ద పెద్ద అర్బన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ఎక్కడ? ఈ యొక్క శాతవాహన కింగ్డంలో ఆర్గనైజ్డ్ ట్రేడ్, ఆర్గనైజ్డ్ స్టేట్ సిస్టమ్ వచ్చింది. వివిధ రకాల స్టేట్ సిస్టమ్లు, వివిధ రకాల ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ ఉన్నాయి.
ఏంటి బ్యూరోక్రసీ ఉంది, ఆర్మీ ఉంది, తర్వాత మరి మిగతా ఆ సప్తాంగాలు స్టేట్కి ఉన్నాయి. కౌటిల్య అర్థశాస్త్రం ప్రకారంగా మరి రెవెన్యూ రాబట్టడం, రెవెన్యూ డిస్పోజ్ చేయటం అంతా స్టేట్ యొక్క పని. అది అలాంటిది ఎక్కడ ఉంది అంటే తమిళం ఏరియాలో కూడా ఫార్మేషన్ ఆఫ్ ది కింగ్డమ్స్ జరిగింది. 3 కింగ్డమ్స్, చోళ కావేరిపట్టణం బేసిలో, ఉరయ్యూరు బేసిలో, కుహార్ కావేరిపట్టణం కేంద్రంగా, ఓడరేవు కేంద్రంగా వచ్చినటువంటి చోళా కింగ్డమ్, పాండ్య మదురై నుంచి వచ్చి ఎమర్జ్ అయినటువంటి పాండ్యుల తమిళహములు, చేరాస్ కింగ్డమ్, ముజరైజ్ ప్రాంతంలో వెస్టర్న్ కోస్ట్లో వచ్చినటువంటి యొక్క సీ పోర్ట్లలో వచ్చినటువంటి దాంతో ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉంది. మరి ఈ ట్రేడ్ అండ్ కామర్స్కు కూడా లింక్ కలపడానికి లోకల్ టౌన్స్ ఉంటాయి. లోకల్ టౌన్స్లో అర్బన్ సెంటర్స్, వివిధ రకాల అర్బన్ సెంటర్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ సెంటర్స్ ఇలా గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ ఎలా వచ్చినాయంటే ఈ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉండటం అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఈ అర్బన్ సెంటర్స్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ సెంటర్స్, రిలీజియస్ అర్బన్ సెంటర్స్, మార్కెట్ అర్బన్ సెంటర్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ అర్బన్ సెంటర్స్, వివిధ రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ అర్బన్ సెంటర్స్. ఈ విధంగా ఏన్షియంట్ పీరియడ్లో వివిధ రకాలైనటువంటి అర్బన్ సెంటర్స్ డెవలప్ అయినాయి. క్యాపిటల్ సిటీస్ ఇలా మరి గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ట్రేడ్ అండ్ కామర్స్ ఈజ్ reflected and responsible for the growth of urban centers. అర్బన్ సెంటర్లు ఎక్కడెక్కడ వచ్చినాయి? అర్బన్ సెంటర్లు ఈ యొక్క ఆంధ్ర ఏరియాలో శతవాహన కింగ్డమ్లో వచ్చినాయి. ఎక్కడ అర్బన్ సెంటర్, ముఖ్యమైన అర్బన్ సెంటర్ ప్రతిష్టాన క్యాపిటల్, ఆ తర్వాత గోవర్ధన, ఆ తర్వాత వైజయంతి, మరి తర్వాత థగరా, ఆ తర్వాత మరి వచ్చినటువంటి ఏంటి మరి ఈ యొక్క విజయపురి, నాగార్జునకొండ, అమరావతి ఇవన్నీ కూడా అర్బన్ సెంటర్. కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, గోల్డ్ ఎక్స్ప్లైట్ చేసిన కోలార్ గోల్డ్ మైన్స్. మరి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది శాతవాహన, ఫస్ట్ క్యాపిటల్ ప్రతిష్టాన. సో 2 క్యాపిటల్స్ వాళ్ళకు శాతవాహనాలకు. సో ఈ క్యాపిటల్స్ అండ్ అర్బన్ సెంటర్స్ డెవలప్ అయినాయి. ఇలానే మరి తమిళంలో కూడా ఉరయ్యూర్ అర్బన్ సెంటర్, మదురై అర్బన్ సెంటర్, ఇంటర్నల్ అర్బన్ సెంటర్ మదురై. అదే విధంగా కేరళ ప్రాంతంలో కేరళలో ఈ యొక్క అర్బన్ సెంటర్ ఏంటంటే ఈ కేరళలో కేరళపుత్ర, సత్యపుత్ర ప్లేస్లో అర్బన్ సెంటర్స్ డెవలప్ అయింది. ఈ కాకుండా మరి సీ పోర్ట్స్ అర్బన్ సెంటర్స్ ఏంటి? కావేరిపట్నం అర్బన్ సెంటర్. అదేవిధంగా మదురైలో తమిళనాడులో అర్బన్ సీ పోర్ట్ అర్బన్ సెంటర్. ముజరైస్ అనేది కేరళ ప్రాంతంలో అర్బన్ సెంటర్ యొక్క మరి వివిధ అర్బన్ సెంటర్స్, ట్రేడ్ రూట్స్, మరి బ్రాహ్మణులకు, మరి మాంగ్స్కు ఈ యొక్క విలేజెస్ గ్రాంట్స్గా ఇవ్వటం వల్ల మరి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్ వాళ్ళకే కాకుండా వాళ్ళు ఈ నాన్ అగ్రికల్చర్ సెటిల్డ్ అగ్రికల్చర్ క్లాసెస్గా సెటిల్ అయినారు. అంతకుముందు యొక్క హిల్స్ మీద వ్యాపారం చేసుకున్నటువంటి అగ్రికల్చర్ చేసినటువంటి వాళ్ళు స్లోగా
రివర్ వ్యాలీస్లోకి సెటిల్ అయ్యి సర్ప్లస్ ప్రొడక్షన్ పండించినటువంటి అగ్రికల్చరిస్టు కాకుండా తర్వాత నాన్ కల్టివేటింగ్ క్లాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ ల్యాండ్ ఓనింగ్ క్లాస్. వాళ్ళే బ్రాహ్మణులు, మాంగ్స్, వాళ్ళు దట్ ఈస్ లెడ్ టు ది రైజ్ ఆఫ్ ఫ్యూడలిజం. ప్రథమ స్టేజ్ ఫ్యూడలిజానికి మొదటి స్టేజ్ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, వాళ్ళకు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఇవ్వటం. అది రైజ్ ఆఫ్ ఫ్యూడలిజం ఇన్ ఇండియన్ ఏన్షియంట్ పీరియడ్. అది ఫ్యూడలిజాన్ని దారితీసింది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కూడా దాంట్లో నుంచి లేకుండా పోవడం, రైజ్ ఆఫ్ ఫ్యూడల్. సో ఈ విధంగా మరి ఈ కాలంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మాత్రం పెయిడ్ శాలరీ ఉంది. ఓన్లీ రిలీజియస్ పీపుల్ మాత్రం రిలీజ్ గ్రాంట్స్ ఇచ్చినారు. ఆ విధంగా అర్బన్ సెంటర్స్ గ్రోత్ అయినాయి. ట్రేడ్ అండ్ కామర్స్ బాగా జరగడంతో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ట్రేడ్ లోకల్ ట్రేడ్ బాగా ఫ్లరిషింగ్ కండిషన్లో ఉండటం బిట్వీన్ 200 BCE నుంచి బిట్వీన్ 200 to 300 or 250 or 300 AD CE పీరియడ్ వరకు ఈ యొక్క శకశాత్రపాస్ పీరియడ్లు, కుషాన్ పీరియడ్లు, మరి పార్థియన్స్, ఈ వివిధ వాళ్ళు వెస్టర్న్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రూల్ చేసినటువంటి వాళ్ళ పీరియడ్లో ఉజ్జయిని, తక్షశిల ట్రేడ్ సెంటర్స్, ఇవన్నీ ఇంటర్నల్ ట్రేడ్ సెంటర్స్, వాటిని కలుపుతూ నార్త్ ఇండియన్ బరుకచ్చని కలుపుతూ తక్షశిలాని కలుపుతూ కోసంబిని కలుపుతూ ఉజ్జయిని కలుపుతూ బ్రోచ్, సోపారా, కళ్యాణి, ఇవన్నీ సీ పోర్ట్స్. ఆ విధంగా ఇంటర్నల్ టౌన్స్ మరి సీ పోర్ట్స్, ఈ విధంగా గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ జరిగింది. మరి ఈ గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్, ట్రేడింగ్ ఎకానమీ డెవలప్ అయింది కాబట్టి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ డెవలప్ అయింది కాబట్టి, సోషల్ చేంజ్, ఇంపాక్ట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ సొసైటీ. ఏంటి ఇంపాక్ట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ సొసైటీ? ఏంటి ఇంపాక్ట్ అంటే, సోషల్ సిస్టమ్ వర్ణ బేస్డ్ సొసైటీ నెమ్మదిగా రూపుదిద్దుకుంది. ఎక్కడ? శాతవాహన కాలంలో ఫోర్ ఫోల్డ్ సొసైటీ, బ్రాహ్మిన్స్, క్షత్రియ రూలర్స్, బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ అండ్ క్షత్రియ రూలింగ్ క్లాస్, సోలార్ డైనాసిటీ, లూనార్ డైనాసిటీ, సూర్యచంద్ర వంశం, క్షత్రియ, వైశ్యాస్ ట్రేడర్స్, మర్చెంట్స్, వైశ్యాస్, శార్దవాహ ట్రేడర్స్. సో ఆ విధంగా మరి ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో రావడంతో ఈ సోషల్ క్లాసెస్, ఫోర్ ఫోల్డ్ సొసైటీ, బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరి నాన్ కల్టివేటింగ్ క్లాసెస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్. కాబట్టి వాళ్ళు హైరింగ్ ది లేబర్, అంటే కల్టివేటర్స్ మీద కూడా వాళ్ళు పెత్తనం చేయడంతో కల్టివేటర్స్ సర్వైవింగ్ క్లాస్గా మారారు. అలాగే సర్వెంట్స్గా మారారు. సర్వైలెన్స్ దట్ లెడ్ టు ది గ్రోత్ ఆఫ్ ఫ్యూడలిజం. సో ఆ విధంగా అగ్రికల్చర్ క్లాస్, నాన్ కల్టివేటర్స్ ఎమర్జ్డ్ యాజ్ అగ్రికల్చర్ క్లాస్, అగ్రికల్చర్ ఓనర్, ల్యాండ్ ఓనర్స్ ఎమర్జ్, ల్యాండ్ ఓనర్స్. ఇది కాకుండా చీఫ్స్, కింగ్స్, చీఫ్స్, హీరో కల్ట్, హీరో అంటే వార్ హీరో వర్షిప్ ఉండేది. అంటే
ఎవడెవడైతే వార్ చేసి గొప్ప యాక్టివిటీస్ చేసినాడు, యువతల మీద అవతల వాళ్ళ మీద తన క్లాన్ గెలిపించాడు. క్లాన్ రిలేషన్షిప్ తమిళంలో ఎక్కువగా క్లాన్ రిలేషన్షిప్, హీరో స్టోన్స్, వీరగల్ల హీరో స్టోన్స్ ఎక్కువగా ఉండేది తమిళం ఏరియాలో. అంటే వార్ బూటీ, వార్ ద్వారా ఇతర ప్రాంతాలను గెలుచుకోవటం, డిస్ట్రాయ్ చేయటం. సో హీరో ఏమంటారు, ఈ యొక్క హీరో వర్షిప్, హీరోలకు కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చినారు. బ్రాహ్మణులకు, మాంగ్స్కి ఇచ్చినట్టుగా హీరోలకు కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చినారు. సో ఆ విధంగా రైజ్ ఆఫ్ ఫ్యూడలిజం దారి తీసింది. అంతేకాకుండా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వదులుకోవడంతో ఎమర్జ్ చేసే వివిధ ఈ యొక్క స్టేట్ రన్ చేయడానికి వివిధ బ్యూరోక్రసీ ఎమర్జ్ అయింది. కాబట్టి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఎమర్జ్ అయినారు. ఆ విధంగా అర్బన్ సెంటర్స్ కూడా ఎమర్జ్ అయినాయి. అర్బన్ సెంటర్స్ ఫర్దర్ గ్రోత్ ఎక్స్టర్నల్ సిఓఏస్ ట్రేడ్, రోమన్ ట్రేడ్ నిత్యస్థితిలో ఉండేది ఈ పీరియడ్. అందుకోసం అర్బన్ సెంటర్స్ తమిళంలో కానీ దక్కన్లో కానీ బాగా ఎమర్జ్ అయినాయి. సీ పోర్ట్స్ ద్వారా ఈ యొక్క ఎక్స్టర్నల్ ట్రేడ్ అర్బన్ సెంటర్స్ బాగా డెవలప్ అయినాయి. అర్బన్ టౌన్స్, అర్బన్ సిటీస్ ఎమర్జ్ అయినాయి. సో ఈ విధంగా గ్రోత్ ఆఫ్ అర్బన్స్ అండ్ రూడిమెంటరీ స్టేజ్ ఇదంతా కూడా తమిళంలో ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దక్కన్లో డెవలప్ అయినట్టుగా డెవలప్ కాలేదు. దక్కన్లో శాతవాహన స్టేట్ ఇస్ ఆర్గనైజ్డ్ స్టేట్, ఆర్గనైజ్డ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఆర్గనైజ్డ్ అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. మరి ఎన్నో సీ పోర్ట్స్ కూడా ఉన్నాయి శాతవాహన కాలంలో. ఈస్టర్న్ సీ పోర్ట్స్, వెస్టర్న్ సీ పోర్ట్స్. మరి తమిళనాడులో కూడా తమిళంలో కూడా సీ పోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ సోషల్ సిస్టము రూడిమెంటరీ స్టేజ్లో, ట్రేడ్ అండ్ కామర్స్ కూడా కొంచెం రూడిమెంటరీ స్టేజ్లో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రోత్ ఇక్కడ తమిళంలో కనిపించలేదు, కొంచెం తక్కువగా ఉన్నది. కంపేరిటివ్లీ కిన్ రిలేషన్షిప్ ఉన్నది ఎక్కడ, తమిళం ఏరియాలో, డీప్ సౌత్. సో ఆ విధంగా మరి అయినప్పటికీ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది పీరియడ్ తమిళం ఏరియాలో కూడా వర్ణ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది దక్కన్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది రోమన్ కల్చర్ అండ్ outside internal developments, outside internal developments, outside influences, internal developments, though it led to the formation of the Varna influence, Varna formation society, fourfold society కూడా తమిళంలో కూడా డెవలప్ కావడం మొదలైంది. కానీ అది రూడిమెంటరీ స్టేజ్లో ఉన్నది. సో ఈ విధంగా మరి ట్రేడ్ అండ్ కామర్స్ దానికి మూలం ఏంటంటే సర్ప్లస్ ప్రొడక్షన్, వివిధ రకాల ఆక్యుపేషన్స్ ఎమర్జ్ అయ్యాయి. ఆక్యుపేషన్స్ ఎమర్జ్ కావడంతో అర్బన్ సెంటర్స్ వచ్చి ట్రేడ్ అండ్ కామర్స్ వచ్చే స్థితిలో ఈ లోకల్ ట్రేడ్, ఇంటర్నల్ డిస్టెన్స్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ ఇవన్నీ వచ్చే వరకు డిఫరెంట్ కైండ్ సర్క్యులేషన్స్ వచ్చినాయి, వెయిట్స్ అండ్ మేయర్స్ వచ్చినాయి, మర్చెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్చెంట్స్, అరబ్ మర్చెంట్స్, రోమన్ ట్రేడర్స్. మరి ఈ యొక్క దీనికి ఏది సప్లైస్, కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యింది. దాంతో అర్బన్ సెంటర్స్ బాగా గ్రోత్ అయినాయి. సో ఆ విధంగా అర్బన్ సెంటర్స్ గ్రోత్ and trade and commerce development led to the formation of social system of Varna, fourfold Varna system is emerged in the Dakkan and Tamilham. So ఆ విధంగా this trade and commerce led to the
social system. Organized social system led to the formation of organized social system.